టీవీకే చీఫ్ విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నారు. మెజారిటీ స్థానంలో టీవీకే అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రెండేళ్లలో పార్టీ పెట్టడం, జనాల్లోకి వెళ్లడం, ప్రజల ఆశీర్వాదాన్ని అందుకోవడం అంటే ఆషామాషి కాదు, అందరికీ సాధ్యం కాదు. తమిళనాడులో ప్రజలు ప్రతి ఎన్నికకు మార్పు కోరుకుంటుంటారు. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవదు. అదే ట్రెండ్ ఇప్పుడు తమిళనాడులో ఈ ఎన్నికల ఫలితాల్లోనూ కనిపిస్తోంది. మరి ఇదే ట్రెండ్ కొనసాగితే హంగ్ ఏర్పాటైన విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు ఖాయమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2024లో తమిళగ వెట్రి కలగం అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. కేవలం రెండేళ్లలోనే అధికారానికి దగ్గరగా రావడం అనేది సాధారణంగా జరగదు. నాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ కూడా రెండేళ్లకు ముందు 2024లో టీవీకే పార్టీ పెట్టి తన అభిమానుల సహకారంతో ప్రతి గ్రామంలో ఒక బూత్ స్థాయిలో పటిష్టమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారు. తమిళనాట ఎన్టీఆర్ తర్వాత ఎందరో సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ కాలేదు. కెప్టెన్ విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి వారు పార్టీలు పెట్టి చేతులు కాల్చుకున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడానికి సన్నాహాలన్నీ పూర్తి చేసుకొని తర్వాత తాను రాజకీయాల్లోకి రావటం లేదని వెనుదిరిగారు. కానీ విజయ్ మాత్రం తొలి నుంచి రాజకీయాల్లోకి వచ్చి మార్పు తేవాలని బలంగా ఆకాంక్షించాడు. నిజంగా విజయ్ నటించిన సినిమా జననాయగన్ సినిమాను అడ్డుకున్నా ఈవీఎంలలో మాత్రం ఎవరూ అడ్డుకోలేకపోయారు. బాక్సులు బద్దలు కొడుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. తమిళనాట విజయ్ సృష్టిస్తున్న ప్రభంజనం కనబడుతోంది. అయితే హంగ్ ఏర్పడినప్పటికీ విజయ్కు ఏఐడిఎంకి మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.